ఆమేన్. మహోన్నతుడ, మహాగణుడ, మహిమ కలిగిన తండ్రి, కృపా, జాలి, కనికరము, దయగలిగిన నా యేసు ప్రభు, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ పొద్దున జాము కాలము ప్రభు నాయనా, నీ పరిశుద్ధమైన పాద సన్నిధికి వచ్చి, అయా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి, అలాగే నీ వాక్కు స్వరము వినటానికి ప్రభు మేము వచ్చున్నాం. ప్రభు నీ దాసుని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా, ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు మా హృదయాల్లో నాయన నూరంతగా ఫలించేటట్టుగా సహాయం కృప దైత్యమని అడుగుతున్నాం. వినగలిగిన వారు ప్రభా నాయన నీ ఆత్మ ద్వారా నాయన ప్రభా తండ్రి నాయన అనేక విషయాలు తెలుసుకోవడానికి కృపా సహాయం దయచేస్తున్న విధానం కొరకు కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక్కసారి మమ్మల్ని స్వాధీనపరుచుకొని ప్రభు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇది నాకు ఏ వాక్యము ఉంచున్నావో ప్రభు ఆ వాక్యమే ప్రభా మాకు బయలుపరచుమని అడుగుతున్నాము. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దైత్యమని, సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ త్వరలో రానై ఉన్న నజరైన యేసుక్రీస్తు ప్రభు దివ్యమైన నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఒక్కసారి కీర్తన గ్రంథము 91:14 నుండి 16 వరకు చదవమా. 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఆమేన్. కలుగును గాక. ఆమేన్. మీరు గమనించారా? దేవుడు ఇక్కడ ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో మీరు గమనించండి. మనమైతే ఏం చేస్తాం? ఈ ఒక్క వాక్యాన్ని తీసుకొని మనం ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా ఇలాగ నన్ను రక్షిస్తానన్నావు, నన్ను ఇలా చేస్తానన్నావు. కానీ మనం జాగ్రత్త లేఖనములు చదివితే ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు అనేది మనం గ్రహించాలి. ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ప్రభు అనేది మనం గ్రహిస్తే ఆయన మొదటి 2 వచనాల్లో ఒక మాట చెప్తాడు. ఉన్నతని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడి యొక్క రెక్కల చాటున ఆయన సహవాసము చేసేవాడని, దేవుడే ఆయనకి సమస్తమని, ఆయనే ఆయన సత్యమని, కాపాడువాడని, ఆపద కాలంలో ఆయన కాపాడతాడని నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే తన ప్రేమని యెహోవా మీద ఉంచాడు. యెహోవా మీద ప్రేమని ఉంచాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించారా? దేవుడు ఆయన ఎలాంటి వాడని చెప్పుకుంటూ, ఆయన ఎలా ఆధారపడుతున్నాడు దేవుడి మీద, ఆయన మాట్లాడే కొద్దీ మీరు గమనిస్తూ ఉంటే, ఆయన నమ్మకము, విశ్వాసము ప్రభు మీద పెట్టినట్టుగా, తండ్రి మీద పెట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే, ఆయన విశ్వాసం చూపిస్తూ చివరిలో 3 వచనాలు అతని గురించి చెప్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని ప్రేమించుచున్నాడు గనుక మీరు గమనించండి. ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంట. అతనిని నేను ప్రేమిస్తున్నాను, తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు. అది గమనించండి. ఎరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరచెను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆయనకి అంటున్నాడు, నేను నా రక్షణ ఆయనకి చూపిస్తాను అంటున్నాడు. ఆయన ప్రార్థన నేను వింటాను అంటున్నాడు. ఆయనకి నేను తోడై ఉంటాను అంటున్నాడు. ఎలాంటి వ్యక్తికి? ఎలాంటి వ్యక్తికి? చాటున నివసించి మనం అందరం మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించాం, మంచిది. కానీ ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించేవాడు అంటే తన తలంపులు దేవుడి మీదే. ఆయన ఎంత పనిలో ఉన్నా, ఏ విషయంలో అయినా కూడా ఆయనకి తలంపులన్నీ దేవుడి మీదే ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే దేవుని సంగమా, మనము ఈ మన హృదయము గాని పై వాటి మీద లేకపోతే చివరి దినాల్లో
ఏమవుతుందంటే మనం మోసగించబడడానికి చాలా సులువు అవుతుంది. అందుకే ఈ వాగ్దానాలు దేవుడు ఆయనకి ఇస్తున్నాడు. ఏంటి మొదటిది? అక్కడి నుంచి వాగ్దానాలు ఇచ్చాడు ఆయనకి. ఒక 3, 4 వాగ్దానాలు, గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. అయన్నీ వాగ్దానాలే 91 కీర్తన. కానీ ప్రత్యేకంగా దేవుడు ఆయనకిచ్చే వాగ్దానాలున్నాయి. ఏంటి ఆ వాగ్దానాలని చూస్తే, నేను అతన్ని తప్పించెదను అంటున్నాడు. మొదటి వాగ్దానం దేవుడు ఆయనకి ఇచ్చేదేంటంటే, ఆయన దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక, దేవుడు ఆయన్ని ప్రతి విషయంలో, అంటే నీకు సమస్యలు రావని చెప్పట్లా. వస్తాయి కాబట్టి నేను తప్పిస్తానంటున్నాడు. నీ జీవితంలో అనేక విషయాల్లో నీకు అనేక మార్లు నీకు నానా విధాలుగా నీకు శోధనలు రావచ్చు. ఆ! శ్రమలు పొందొచ్చు. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, అలాగే అవమానాలు రావచ్చు. కానీ దేవుడేం చెప్తున్నాడు? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గనక వాటన్నిటిలో నుంచి నేను తప్పిస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. నువ్వు గనక దేవుణ్ణి ప్రేమించగలిగితే, నీ హృదయపూర్వకంగా మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 22:37 ప్రకారంగా, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను ఉన్న మనస్సుతో ఏం చేయాలి? ప్రేమించాలి. 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 నీ హృదయము ఎవరికి ఇవ్వటానికి లేదు, వీలు లేదు. అది ఆయనదే. ఆయనకి నివసించే చోటది. అందుకే నిన్ను ఆలయంగా చేసుకున్నాడు. చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన్ని నీ ప్రేమంతా ఆయన మీద ఉంటే గనక, అంటే నీ భార్యని ప్రేమించమని చెప్పట్లా. మొదటి స్థానము ఆయనకే పొందాలి. మొదటి ప్రేమ ఆయనదే. తర్వాత ఎవరన్నా. ఎందుకంటే ఆయన ప్రేమ నీలో ఉంటే గనక ఏమవుతుందంటే, నువ్వు అనేక మందిని ప్రేమించొచ్చు. నువ్వు ఆయనతో సహవాసం చేసే కొద్దీ ఆయన ప్రేమ నీకిచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఆ ప్రేమ కుమ్మరించినప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు శత్రువుని కూడా ప్రేమించగలుగుతావు దేవుడిలాగా. నువ్వు నీ సహోదరుని ప్రేమించగలవు. నీ భార్యను కూడా, నీ భర్తని కూడా నువ్వు ప్రేమించగలవు. అందుకే దేవుని సంగమా, ఆయన్ని ప్రేమించిన వారికి ఆయన చెప్తున్న మాటలు ఏం చెప్తున్నాడు? ఆయన్ని నేను తప్పిస్తాను తప్పించేదను. అంటున్నాడు. చూడండి దేని నుంచి తప్పిస్తాడు? కీర్తన గ్రంథం 34:19. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతుడికి ఏమవుతుందంట? అనేక అనేక ఆపదలు కలుగుతాయి. ఆపదలొస్తాయి. ఆపదలు రాంగానే మనం ఏం చేస్తామంటే, పరిగెత్తుకొని ఆ! ఏం చేయాలి అర్థం కాదు మనకి. వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. దేవుని సంగమా, ఆ వాగ్దానం నువ్వు కరెక్ట్‌గా చదివితే గనక నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. నువ్వు ఇక్కడక్కడ పరిగెత్తుతావు ఎందుకు? నేను నీకు తప్పిస్తాను. నా యందు విశ్వసించు. నా యందు నమ్మకం పెట్టుకో. నేను నీకు తప్పిస్తాను. నువ్వు నీతిమంతుడు కదా! నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇప్పుడు నువ్వు ఆయన దృష్టిలో నీతిమంతుడివి. రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ నీతిమంతుడని చెప్తున్నాడు. మరి ఆయన మీద నీ దృష్టి పెట్టుకోవాలి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని చెప్తే గనక ఆ యొక్క నమ్మకము నీకు ఉండాలి. ఆయన నన్ను ప్రతి విషయంలో నన్ను తప్పిస్తాడు. నాతో ఉంటాడు. నాకు విడుదల కలిగిస్తాడు అనేది నమ్మకం నీకుండాలి. ఆ నమ్మకం ఎప్పుడొస్తుందంటే, నువ్వు ఆయన ప్రేమించేటప్పుడు, ప్రేమ ఏం చేస్తదంటే అనేక విషయాలు బయలుపరుస్తాడు. నువ్వు ఆయన గనక నిజంగా ప్రేమిస్తే లోతైన మర్మాలు నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాటిలను తీసుకొని నీకు బోధిస్తాడు. నీకు తెలియపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎందుకంటే మనకి శ్రమలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు మనమేంటి నీతిమంతులం, మనం ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం. మనకెందుకు ఇన్ని శ్రమలు, మనకెందుకింత బాధలు అని అనుకుంటున్నావు నువ్వు. అలా అనుకోమాకండి. అది చాలా తప్పు. ఆయన చెప్తున్నాడు, నేను విడిపిస్తాను. ఎందుకంటే నీవు ప్రతి విషయంలో, ప్రతి అడుగులో దేవుడు నీకు తోడై ఉన్నాడని నువ్వు విశ్వసిస్తావు. తర్వాత కొంతకాలానికి ఇయన్నీ జయించినప్పుడు నువ్వు చెప్పే విధానంలో ఉంటుంది. నువ్వు 10 మందికి చెప్పేటప్పుడు ఆ దేవుడు ఆ మాటని స్థిరపరుస్తాడు. ఎందుకంటే
నీవు నమ్మావు కాబట్టి ప్రభుని, ఆ కాలంలో ఆయన మీద నమ్మకం పెట్టుకున్నావు కాబట్టి ఆయన నిన్ను వచ్చి నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను వచ్చి ఆయన నీకు సహాయం చేస్తాడు. అందుకే దేవుని సంగమా, ఆయన యందు నమ్మకం పెట్టుకోండి. అందుకే నేను మొన్న 3 విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడు నీ విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నాడు. నీ విశ్వాసం చూస్తున్నాడు. దేవుని సంగమా, అలాగే సంఘం విశ్వాసాన్ని కూడా చూస్తున్నాడు. వాళ్ళ నలుగురు ఒక మనిషిని దింపారు కిందకి. ఇంటి కప్పు తీసి ప్రభు అక్కడ వాక్యం చెప్తుంటే, దేవుడి రాజ్యం గురించి చెప్తుంటే ఆ మంచం దిగి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసే పరిస్థితుల్లో లేడు. అర్థం చేసుకోండి, ఆయన ప్రార్థన చేసే పరిస్థితులు లేదు, మంచం మీద ఉన్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతున్నట్టుగానే ఏమీ లేదు, చెప్పలా. కానీ ఈ నలుగురు విశ్వాసము చూసి ఆయన్ని స్వస్థపరిచాడంట. దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే మనల్ని, మనము ప్రార్థన చేసే స్థితిలో లేనప్పుడు, మనము వేరే వాళ్ళని అడిగినప్పుడు అప్పుడు ఆయన వింటాడు. కానీ మొదటిది ఏంటంటే ఆయన నీ విశ్వాసం చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తావా, ఎవరి దగ్గరికి వెళ్తావా అనేది చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. మనుషులు ఎవరు వాగ్దానం ఇవ్వలా, ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీతిమంతులకి అనేక ఆపదలు కలుగును, వాటన్నిటిలోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర మోకరించాలి, ఎవరి చేతులు ఎత్తి పైన ప్రార్థన చేయాలి? నువ్వు దేవుని సంగమా, ముందు నీ విశ్వాసం స్థిరపరచుకో. దేవుని యందు వాక్యము నమ్మండి. కీర్తన గ్రంథము 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. చూసారా? I sought the Lord and he answered me and delivered me from every fear. నువ్వు దేవుని యందు విచారించు. సమస్యలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఆటంకాలు కలిగినప్పుడు, నీ జీవితంలో నీకు అన్నీ అనుకూలంగా వెళ్ళట్లేదు, జరగట్లేదు, ఎవరిని వెతకాలి? ఆ కాలంలో ఆయన్ని వెతికి నువ్వు విచారణ చేసేవాడుగా ఉంటే గనక ఆయన నీ భయములు, అన్ని భయాల నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, చివరి దినాల్లో ఉన్నాము. నీ హృదయము, నీ కళ్ళు పైనే ఉండాలి. పైనే, ఆయన మీదే. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము. ఆయన వాక్యం మీద నడిపించేవారుగా ఉండాలి. ఆయన వైపే మనుషుల్ని చూపించాలి. ఆయన వైపే మనుషుల నమ్మకంని పెట్టుకోదట్టుగా ఉండాలి. ఎందుకంటే దేవుని సంగమా, మనము ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులము. మనము మార్గము చూపించే వారము. ప్రభు నామంలో ఆయన మనల్ని ఎంచుకున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మార్గం ఆయనే. నీ సమస్యకి పరిష్కారము ఆయనే. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక అని మనము వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళ విశ్వాసము మనము స్థిరపరచాలి. ఎందుకంటే దేవుని సంగమా, ఆయన్ని ప్రేమించే వారికి ఈ వాగ్దానాలు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు గనక ఆయన నిజంగా ప్రేమిస్తే గనక ఈ వాగ్దానాల మీద నిలబడతారు. ఈ వాగ్దానాల కొరకు మీరు ఎదురు చూస్తారు, ఆ నెరవేర్పు కొరకు. మీరు గమనించండి దేవుని సంగమా, ఆయన తన ప్రేమించిన వారికి ఇచ్చే మాటలు. నువ్వు నిజంగా మనం ప్రేమిస్తే గనక 3 మార్లు అడిగాడు పేతురుని. పేతురు, ప్రేమిస్తున్నావా? అయ్యా నువ్వు ఎరుగున్నావయ్యా అన్నాడు. రెండోసారి అడిగాడు, అయ్యా నువ్వు ఎరుగున్నావయ్యా అని ఏడ్చేశాడు. నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అయ్యా ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. దేవుడు తెలుసు ఆయన ప్రేమిస్తున్నాడని. కానీ కొన్నిసార్లు 10 మంది ముందు ప్రభు నామమని మనం ఎత్తడానికి భయపడతాం. హృదయంలో ప్రేమ ఉంటుంది,
చాలా మందిలో ఉంటుంది ప్రేమ. కానీ ప్రేమ ఎప్పుడు బయటపడుతుందంటే 10 మందిలో నా ప్రభు నాతో తోడై ఉన్నాడని చెప్పగలిగితే ఆ ధైర్యం నీకుండాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు నన్ను విడిపిస్తాడు. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. నా ప్రభు నా కుటుంబంతో ఉంటాడు. ఏది ఆ నమ్మకం ఏది? ఆ విశ్వాసం ఏది తండ్రి? ఆలోచించండి దేవుని సంగమా. మనం ఆయన్ని ప్రేమిస్తే గనక ఈ వాగ్దానాలు ఇచ్చాడు. కానీ దాన్ని నెరవేర్పుకు సమయం ఉంది. ఆయన నిన్ను తప్పిస్తాడంటే తప్పిస్తాడు. విడిపిస్తాడంటే విడిపిస్తాడు. రెండోదిగా చూడండి ఒక్కసారి. అతడు నా నామముని ఎరిగున్నాడు ఎరిగినవాడు కనుక కనుక నేను అతన్ని అతన్ని ఘనపరచెదను. గణపరచెను అంటున్నాడు. ఆమేన్. నీ గణపరిచే దినం వస్తుంది. దేవుడు ఆయన బిడ్డని లేవనెత్తాడు. ఎవ్వరు విడిచిపెట్టడు. ఆ గణపరిచే దినాన్ని వచ్చినప్పుడు నువ్వు అప్పుడు గ్రహిస్తావు. దేవుడే నన్ను గణపరిచాడని. దేవుని సంగమా, దేవుడు వాక్యం ఏం చెప్తా? ఐ విల్ సెట్ హిమ్ ఆన్ హై బికాజ్ హి హస్ నోన్ మై నేమ్. ఆయన యొక్క నామమును నామమును ఎరిగినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది దేవుడు నామమును ఎరిగిన వారు ఉన్నారు? తెలుసు, యేసు అని తెలుసు. కానీ ఆ యేసే నా సమస్తము. ఆ యేసే నా జీవము. ఆ యేసే నా సంతోషము, నా సమాధానం అనుకునేవారు ఎంతమంది ఉంటారు? హల్లెలూయా. ఆలోచించండి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. ఆయన గణపరుస్తాడంట. 4:10. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆమేన్. మనం చేయాల్సిన పని ఏంటి? మనం తగ్గించుకోవాలి. ఆయన హెచ్చించబడాలి. మనం ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉండాలి. నిన్ను ఈ మనుషులు సెలెక్ట్ చేయకపోయినా పర్వాలేదు. మనుషుల దృష్టిలో నువ్వు చిన్నవాడై ఉండొచ్చు, లేబర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మనుషులు నిన్ను తీసిపడేస్తారు కానీ దేవుడు నిన్ను తీసిపడాడు. దేవుడు మటుకు తన పిల్లల్ని ఎవరిని తీసిపడాడు. ఆయనలో పక్షపాతం అనేది లేడు. ధనవంతుణ్ణి, పేదవాడిని ఒకే రీతిగా చూచేవాడు ఆయన. ఆయన హృదయాలతో సంబంధం కానీ మనుషుల అవతారంతో కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఉన్న వాడి దగ్గరే ఉంటాడంట, చాలా తప్పది. లేదు, ఆయన అందరితో ఉంటాడు. పేదవాడితో ఉంటాడు, ధనవంతుతో ఉంటాడు. ఆమేన్. ఆయన సేవ చేసే వాళ్ళతో ఉంటాడు. ఎవరన్నా కానీ, వాళ్ళు ఎవరైనా కానీ ఏ రూపంలో ఉన్నారో ఆయనకు అనవసరం. చర్మాన్ని బట్టి ఆయన ప్రేమించడమ్మా. నీ చర్మ రంగు బట్టి ఆయన ప్రేమించట్లా. నీ హృదయాన్ని బట్టి ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాగున్నా ఆయన సృష్టి. నువ్వు ఎలాగున్నా ఆయన పోలిన వారుగాను ఉన్నావు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి సృష్టించాడు, నిర్మించున్నాడు. అందుకే దేవుని సంగమా, మనం తగ్గించుకోవాలి. తగ్గింపే స్వభావం మనలో రావాలి. అది రాకపోతే గనక మనం ఏమైపోతామంటే మనకి మనం హెచ్చించుకుంటాం. మన మాటలు కూడా దాంట్లో పొగురు ఉంటుంది, గర్వం ఉంటుంది. అందుకే మనము ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడని చెప్తున్నాడు. 147వ కీర్తన 6వ అధ్యాయం చూడమ్మా, 6వ వచనం. 6. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఆమేన్. భక్తిహీనుల్ని ఏం చేస్తాడంట? నేలను కూల్చును. దీనుల్ని లేవనెత్తుతాడు. లేవనెత్తుతాడంట. ఒక సమయం వస్తుంది నీకు. ఆ సమయం కొరకు ఎదురు చూడు. ప్రభువా, నువ్వు నాకు సెలవిచ్చిన మాట చొప్పున నేను తగ్గించుకుంటున్నా. నా భర్త ఎంత హింసించినా కూడా నేను తగ్గించుకుంటున్నా. నా భార్య ఎన్ని మాటలు వదులుతున్నా కూడా ప్రభువా నేను తగ్గించుకుంటున్నా. ప్రభువా, నా సమస్యలను బట్టి నేను తగ్గించుకుంటున్నా. ప్రభువా నాయనా, నువ్వు నాతోనే ప్రభువా నన్ను హెచ్చిస్తానని సెలవిచ్చిన దేవుడివయ్యా. ఆ దినము కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. వాళ్ళందరూ తగ్గించుకోలేదమ్మా బైబిల్లో. వాళ్ళు తగ్గింపే స్వభావం బట్టి దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. సమయాన్ని బట్టి వాళ్ళకి శ్రమలు వచ్చినా తగ్గింపే స్వభావమే.
ఎన్ని సమస్యలు వచ్చినా తగ్గింపే స్వభావమే. అందుకే నా ఎదుటికి వచ్చి నేర్చుకోమని చెప్పాడు. నేను దీనుణ్ణి, నా ఎదుటికి రండి నేను నీకు నేర్పిస్తానని చెప్పాడు. ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? కష్టాలు వచ్చినా మనం కఠిన హృదయం కలగకూడదు. ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళకి అరణ్యంలో సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు కఠినమైన హృదయం కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళని పోషిస్తున్నా కూడా కనీసం కృతజ్ఞత మనసు లేదు వాళ్ళకి. వాళ్ళు గొణుగుతూ ఉన్నారు, సొనుగుతూ ఉన్నారు, తగ్గింపే స్వభావం లేరు. వాళ్ళు ఏమైపోయారో మీకు చూశారు. దేవుడి సన్నిధిలో తగ్గించుకోండి, దీనులుగా మారండి. దేవుడు కోరుతుంది అదే ఈ చివరి దినాల్లో. ఆయన మనలోంచి కోరేది అదే. ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడు చూడండి. 66 వచనం చూడమ్మా, యెషయా గ్రంథము. ఎవరి మీద ఆయన దృష్టి ఉంటుంది చూడండి ఒకసారి. 66:2 అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. వాళ్ళని దృష్టిస్తాడు. ఎందుకంటే వాళ్ళు వణుకుతూ, దే హ్యావ్ అ కాంట్రైట్ హార్ట్ అండ్ స్పిరిట్. ఐ విల్ లుక్ ఆన్ సచ్ పీపుల్ అంటున్నాడు. దీనుల వైపు ఆయన దృష్టి, నలిగిన హృదయము కలిగిన వారి ఆయన దృష్టి. ఆయనకి తెలుసు ఎవరు హృదయము ఆయన మీద పెట్టుకున్నారో ఆయనకి తెలుసు. ఎవరు ఆయన సహాయం కోరుచున్నారో ఆయనకి తెలుసు. అనుదినము వాళ్ళు కన్నీరుతో వచ్చి ఆయన పాదాల దగ్గర ఆ కన్నీరు కార్చే వాళ్ళ గురించి తెలుసు. వాళ్ళు నలిగిన హృదయము కలిగిన వారు, నలిగి విరిగిన హృదయము కలిగిన వారు. వాళ్ళు దే ఆర్ పీపుల్ విత్ అ కాంట్రైట్ స్పిరిట్. దే ఆర్ హంబుల్ అండ్ సచ్ పీపుల్ ఐ విల్ లుక్ అపాన్ అంటున్నాడు. ఐ విల్ లుక్ అపాన్ సచ్ పీపుల్ అంటున్నాడు. అట్టి వారి మీద నా దృష్టి ఉంటుంది అంటున్నాడు. దేవుని సంగమా, మనం తగ్గించుకుందాం, మన ప్రభు సన్నిధిలో తగ్గించుకుందాం. ఆయన దినము కొరకు, ఆయన హెచ్చించే దినము కొరకు ఎదురు చూద్దాం. నేను నమ్ముతున్నాను, మీరు గనక ఒక్కొక్కరిని తీసుకొని ఆయన బాణంలాగా వాడుకుంటాడు. ఆయన ప్రజల్ని మనము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మిగతా వాళ్ళు ఎలా నడిచినా మనకు అనవసరం. లోకంలో ఉన్న వాళ్ళు మనకి సంబంధం లేని వారు. కానీ సంఘం మటుకు ఆయనకి లోబడాలి, ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ఆ మాట మన బాప్తిజం ఇచ్చే యోహాన్ చెప్పాడు. ఆయన ఎంత అభిషేకం కలిగినా కూడా దేవుడు ఆయన పిలిచాడు, ఆయన గురించి ప్రవచించాడు పాత నిబంధనలో. అయినా కూడా ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. దేవుని సంగమా, మనం కొన్ని విషయాలు కొంతమంది దగ్గర నేర్చుకోవాలి. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి బైబిల్లో. అసలు తగ్గింపే స్వభావం ఎలా ఉంటుందో మనకి మన మినిస్ట్రీ హెచ్చించడం కాదు. ఆమేన్. మన గురించి మనం మాట్లాడుకుంటాం కాదు, వేరే వాళ్ళని మనం హెచ్చించాలి. ఎప్పుడైనా కానీ గమనించండి, బైబిల్లో నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఆమేన్. అతన్ని మనము హెచ్చించేవారు కనాలి, మనం గురించి మనం మాట్లాడుకుంటాం కాదు. దేవుని సంగమా, మనం ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుడు దీనుల్ని దృష్టి పెట్టుకున్నాడు. ఆయన చూస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ సంభాషణను వింటున్నాడు. ఆ మాటల్లో దీనత్వం ఉందా లేదా, లేకపోతే గర్వం ఉందా లేదా అని చూస్తున్నాడు. దేవుని సంఘం ఆయన దృష్టిలో సమస్తము ఎరిగి ఉన్నాడు. ప్రతి విషయం నీ హృదయంలో ఆలోచన కూడా ఎరిగి ఉన్నాడు. ఎక్కడ తప్పించుకుంటాము? ఆమేన్. కానీ ఆయన ప్రేమించిన వాడిని ఏం చెప్తాడు? నేను ఆయన్ని లేవనెత్తుతాను అంటున్నాడు. దీనుల్ని నేను తోడై ఉంటాను అంటున్నాడు. దీనుల్ని లేవనెత్తాను అంటున్నాడు. ఘనపరిచే దినము వస్తుంది దేవుని సంగమా.
నీ కనపరిచే దినము సమస్యము నేను చెప్తున్నాను, అది త్వరలోనే ఉంది. అలాగే ఉండండి, అలాగే జీవించండి. ఎవరు ఏదైనా కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో ఆయనకి తెలుసు. అందుకే మనము ఆయన ప్రేమించిన వారమైతే మనము తగ్గించుకుంటాం. ఆయన హెచ్చించే వరకు మనము తగ్గించుకుంటే ఉండాలి. మూడోది చూడండి ఒకసారి. ఆమేన్. హీ షల్ కాల్ అపాన్ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ హిమ్. ఆయన నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎవరికి ఉత్తరం ఇస్తాడు? ఆయన ప్రేమించే మొర్రపెట్టేవారు. ఆయన ప్రేమ దేవుడి మీద ఉంది కాబట్టి, ప్రభు మీద ఉంది కాబట్టి, ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఎప్పుడన్నా మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకేగా యెర్మీయాలో చెప్తున్నాడు 33:3లో ఏం చెప్తున్నాడు? నాకు మొర్రపెట్టుడి, నేను ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరము ఉత్తరం ఇచ్చేదను. ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు గూఢమైన తెలియజేసేదను. సంగతులు నీకు నీకు తెలియజేసి తెలియజేతును. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? ఆయన ప్రేమించిన వారికి. అవును. వాళ్ళు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, సింగిల్ గాని గుంపులో చేసినా, లేకపోతే వాళ్ళు సంఘముగా ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు అందరూ కూడుకుని ఉన్నారు. దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడి సన్నిధిలో సమయం గడుపుతున్నారు. దేవుడి సన్నిధి కోసం పాకలాడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనేక మంది ఉన్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తారని చెప్తున్నాడు. నీకు వెంటనే కనపడబోవచ్చేమో, కానీ ఆయన పనిచేస్తున్నాడు. నీ బిడ్డ రక్షణలోకి పనిచేస్తున్నాడు. నీ బిడ్డ జీవితంలో పనిచేస్తున్నాడు. నీ భర్త జీవితంలో నీకు కనపడబోవచ్చేమో, కానీ మార్పు అనేది చిన్నగా కనపడుతూ ఉంటుంది. అప్పుడు నీకు నీ దేవుడైన యెహోవా నీకు జ్ఞాపకానికి రావాలి. నీ ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకానికి రావాలి. పరిశుద్ధాత్మ కార్యము నీకు జ్ఞాపకానికి రావాలి. అవును, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నా. నా భర్తలో నేను మార్పు చూస్తున్నా. నా భార్యలో మార్పు చూస్తున్నా. నా బిడ్డలో మార్పు చూస్తున్నా. ఆయన పని చేస్తున్నాడు. మనమేమనుకుంటామంటే ఆలకించే ప్రార్థన వెంటనే మార్పు వచ్చేస్తుంది అనుకోండి. లేదు. నీకు అలా జరిగిందా? లేదు. అనేక మంది నీతో మాట్లాడారు. అనేక మంది నీకు వాక్యము విత్తి ఉన్నారు. మారావా? లేదు. ఆ దినం వస్తుంది, మారే దినము. రక్షణ దినం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దినాన్ని పెట్టుకున్నాడు. దేవుని సంగమా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా కూడా నువ్వు ఆయన ప్రేమించే వారుగా ఉంటే నీ ప్రార్థనకి, నీ మొరకి ఆయన ఆలకిస్తాడని చెప్పు. జవాబిస్తాడు. నువ్వు దేనికోసం పాకలాడుతున్నావో అది కంటిన్యూ చేయండి, ప్రార్థన చేయండి. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మాట తప్పడు. మనిషి మాటలు తప్పుతారు, కానీ ఆయన తప్పడు. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు ధైర్యపరుస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మ అలాంటిది, ధైర్యపరిచే ఆత్మ. ముందు కొనసాగడానికి ఆయన కృప ఇచ్చే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. నువ్వు నడువు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఏది భయపడమాక, దేనికి భయపడమాక, నేను నీకు తోడై ఉన్నానని అనేకసార్లు చెప్పట్ల దేవుడు వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా. ఇజ్రాయెల్‌తో చెప్పింది అదే కదమ్మా. అయినా కూడా వాళ్ళు గొణుకుతూ, సొణుకుతూ ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా వాళ్ళకి తృప్తి అనేది లేదు. ఈ దినాన మనుషుల్లో కూడా తృప్తి లేదు. అసలు తృప్తి లేదు, మనిషికి తృప్తి లేదు. ఎంత వచ్చినా కూడా, ఎంత సంపాదించినా కూడా ఆ ఆశ ధనాపేక్షగా మారుతుంది. దేవుని సంగమా, 50 కీర్తన చూడండి ఒకసారి, 15వ వచనం. 50వ కీర్తన 15. సామ్ 50:15. 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే, నిన్ను స్వస్థపరచడానికి గాని, నీ ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావడానికి గాని, ఏం చేసినా నీ ప్రార్థన ఆలకించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని మహిమపరిచేటట్టుగా ఉండాలి.
ఆమేన్. మనమేమో చిన్న విషయాలు మర్చిపోయి పెద్ద విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. పెద్ద విషయాలు అయితేనే నేను దేవుడి సన్నిధిలో నించుని ఆయన ఆయన సంఘానికి నేను చెప్పుకుంటాను, సాక్ష్యం చెప్పుకుంటానని. కాదు దేవుని సంగమా. ప్రతి విషయంలో ఆయన నామం మహిమపరచబడాలి. ప్రతి విషయంలో ఆయన నిలబడి ఆయనకి సాక్ష్యం చెప్పేవారు ఉండాలి. పెద్ద గురించి ఆలోచించమాకండి. చిన్నవి కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఆయన చేసిన మేలును బట్టి. అనేక విషయాల్లో మనం పెద్ద వాటి గురించి మనం సాక్ష్యం ఇస్తాం. కానీ ఈ దినాన నువ్వు ఊపిరితో ఉన్నావంటే అది కేవలము ఆయన కృపే. కృపను బట్టి. సజీవ లెక్కలో ఉన్నావంటే కేవలం ఆయన కృపే. అనేక మంది ఈ దినము చూడలా దేవుని సంగమా. కానీ ఆయన కృపను బట్టి మనం ముందుకెళ్తున్నాం. అందుకోసం పొద్దున జామె లేచి ఆయనే జ్ఞాపకానికి రావాలి. నువ్వు పొద్దున లెగంగానే నీ నిద్ర నుంచి ఎవరు జ్ఞాపకానికి వస్తారు? దాన్ని బట్టి నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో నీకు అర్థమైద్ది. నీ మంచం మీద నుంచి లెగంగానే మోకరించి 2 చేతులెత్తి, అయ్యా నన్ను సజీవ లెక్కలో ఉంచావయ్యా. ఆయన నీకు జ్ఞాపకానికి వచ్చాడంటే నువ్వు ఆయన ప్రేమని ప్రేమిస్తున్నావని. కానీ వెంటనే కిచెన్‌లోకి వెళ్ళిపోయి, లేకపోతే వెంటనే నీ పిల్లలు బాగున్నారో లేదో చూడటానికి వెళ్తావు. లేకపోతే వెంటనే టీ పెడతావు. లేకపోతే వెంటనే ఆహారం గురించి ఆలోచిస్తావు. కాదు దేవుని సంగమా. నువ్వు లెగంగానే నీ మనసు ఎవరి మీద ఉంటుందో ఆ పనే నువ్వు చేస్తావు. నీ హృదయం ఎక్కడ ఉందో, ఆమేన్ హల్లెలూయా. నీ యొక్క ధనం ఎక్కడ ఉందో అక్కడే నీ హృదయం ఉంటుందని సెలవిచ్చలేదు ఆయన. అవును. వేర్ యువర్ ట్రెజర్ ఇస్ యువర్ హార్ట్ విల్ బి ఆల్సో అన్నాడు. ఇఫ్ గాడ్ ఇస్ యువర్ ట్రెజర్ దెన్ నీ ఆలోచనలు కూడా ఆయన మీద ఉంటుంది. అందుకే ఆయన ఆపద కాలంలో ఆయన ప్రేమించిన వారు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆలకిస్తానని చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. 3 4 చూడమ్మా. శ్రమలో నేను అతనికి తోడై శ్రమల్లో నేను అతని అమ్మా శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. ఆమేన్. విడిపించి శ్రమలలో నేను ఆయనకి తోడై తోడై ఉండెను. ఉండేదను. యెషయా గ్రంథం 43:2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను. ఆమేన్. ఆమేన్. సంగమా చూసారా? ఆయన ఏం చెప్తున్నాడు? సమస్యలు రావు అన్నాడా? శోధనలు రావు అన్నాడా? ఏమ్మా వస్తేను అనలేదు. రాదని చెప్తున్నాడా? వచ్చినప్పుడు నీకు తోడై ఉంటానని చెప్తున్నాడా? వచ్చినప్పుడు తోడై ఉంటాను. See, in the Bible, God doesn't promise a life without trials. ఎక్కడన్నా చూడు, ఆటంకాలు కానీ, సమస్యలు కానీ, శోధనలు కానీ, హింసలు కానీ, అవమానాలు కానీ రావు అని ఎప్పుడు చెప్పలే ఆయన. కానీ ఈ దినాన క్రైస్తత్వం ఎలా ఉందంటే టోటల్ డిఫరెంట్గా ఉంది. టోటల్ డిఫరెంట్గా ఉంది. అసలు సమస్యలే ఉండకూడదు అంటారు కొంతమంది. ప్రతి విషయంలో నేను నీకు తోడే ఉంటాను అంటున్నాడు. నేను ఆపద కాలంలో నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నీకు కష్టాలు ఉన్నప్పుడు నేను ఉంటాను అంటున్నాడు. అందుకే నేను నీకు నిరంతరం నేను నీకు తోడే ఉన్నానని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అది? నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి, నీ విశ్వాసమని, నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడాలని, నువ్వు ఒక సాక్షిగా నువ్వు మార్చబడాలని చూస్తున్నాడు. దేవుని సంగమా, మనము ఆయన పిలిచింది మనకి ఈ భూమి మీద సమస్యలు రావు అని ఎక్కడ బైబిల్ చెప్పట్లా. కానీ ఈరోజు ప్రీచింగ్ ఎలా ఉందంటే ఓన్లీ ప్రాస్పెరిటీ గురించి ప్రీచింగ్ చేస్తున్నాడు. ఆ ప్రాస్పెరిటీ గాస్పెల్ ద్వారా ఎవరు లాభం పొందుతున్నాడు? చెప్పేవాడే. అక్కడ ఉన్న సంఘం కాదు ప్రాస్పర్ అయ్యేది, చెప్పేవాడే ప్రాస్పర్ అవుతున్నాడు. ఆయనే లాభం పొందుతున్నాడు. వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు కుర్రో మొర్రో అని బాధపడతారు.
We have to prepare people in such a way that their dependency will be on God. దేవుడే వాళ్ళకి ఆధారము అన్నట్లుగా మనం వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళ డబ్బుల మీద ఆధారపడుతున్నారు, వాళ్ళ హోదా మీద ఆధారపడుతున్నారు. దేవుని సంగమా, దేవుడి మీద ఆధారపడేటట్టుగా మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కష్టకాలంలో పడిపోతారు, వాళ్ళు ఆపద కాలంలో పడిపోతారు. వాళ్ళు సమస్యలు ఎదుర్కోలేక చచ్చిపోతారు కూడా. ఆ స్థితి మనకు రాకూడదు. మనం దృఢంగా నిలబడాలి దేవుడి కొరకు. ఆయన నాకు తోడే ఉన్నాడు, ఎందుకంటే నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి. నీకు ఒక విశ్వాసము దృఢంగా ఉంటుంది, నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఇంతకాలం అంతా నా సమస్యలో నాకు తోడే ఉన్నాడు, నన్ను నిలబెట్టుకున్నాడు, నన్ను స్వస్థపరిచాడు. ఆయనకే మహిమ. దేవుని సంగమా, ఆయన నీకు తోడే ఉన్నాను నమ్ముతున్నావా? నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నాను. అంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నావునే కదా? అవును. అవునండి. అవునండి. చివరి చూడమ్మా ఏం చెప్తున్నాడు. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఆమేన్. మొదటి శామ్యూయలు గ్రంథం చూడమ్మా, 2వ అధ్యాయం 30వ వచనం. అన్న 2 సామ్యూయల్ 1 సామ్యూయల్ అన్నాడు. 1 శామ్యూయల్ 2:30. 2:30. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ఆమేన్. ఆమేన్. చూసారా, నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన గణపరుస్తాడు అంటున్నాడు. ఆయన తప్ప నువ్వు ఎవరిని గణపరచవు. అది గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఐ విల్ ఆనర్ హిమ్ దట్ ఆనర్స్ మీ. అన్ని విషయాల్లో ఆయన నామము గణపరచబడాలి. నీ ప్రభు చనిపోయాడు, నీ ప్రభు నీ కొరకు చనిపోయాడు. ఎవరు ప్రాణం పెట్టలా, ఎవరు నీ కొరకు రక్తం చెందించలా. అందుకే మనం ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నీ దేవుడే విత్తువాడు నథింగ్, నీరు పోసేవాడు నథింగ్. దానికి అభివృద్ధి ఇచ్చేవాడే గొప్పవాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనం ఏ పార్టీ వారమని ఆయన ఘనత మనం తీసుకోవడానికి, ఆయన చెందించాల్సిన మహిమ ఘనత ప్రభావములు మనం ఎలా తీసుకుంటాం? అది ఆయనకే చెందాలి. ఓన్లీ పాత్రగానే మనకు వాడుకుంటున్నాడు అంతే. అది దొంగలించడానికి మనకి వీలు లేదు. అందుకే నా మహిమ నేను ఎవరికి ఇవ్వనన్నాడు. ఏ మహిమ? ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి రావాల్సిన పేరు, ఆయనకి రావాల్సిన ఘనత ఆయన చేసి మనం వేరేవారికి ఇస్తే గనక ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఘనత మహిమ ప్రభావంలో ఆయనకే. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు ఆయన మీద నీ హృదయం తెలుసు, నువ్వే చేసావు దేవా, నువ్వే చేసావు. నాకు అనేక మంది ప్రార్థన చేశారు కానీ నువ్వే చేసావు. నేను అనేక మందికి ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వే చేసావు. చూసారా తేడా? ఆలకించేవాడు గొప్పవాడమ్మా. ప్రార్థన ఆలకించేవాడు ఆయన గొప్పవాడు. మనం ఒకరి కొరకు ప్రార్థన చేయటం వరకే, దేవా సహాయం చేయ ప్రభు ఆ బిడ్డకి అని ప్రార్థన చేయటం వరకు బాధ్యత మంది. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి మీరు ఒకరి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు.
మీరు కలిసి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు మహిమ ఎవరికి చెందింది? ఏమ్మా? కొరకు దేవునికే ప్రార్థన చెందాలి. చేసినప్పుడు దేవుని మహిమపరిచారు కదా. అవును. దేవుడు నామాన్ని మహిమపరిచారు. సంఘము ఆయన మహిమపరచడానికే, ఈ లోకానికి ఆయనకి వెలుగుగా మనం చూపించాలి. మనం ఆయన్నే మనం హెచ్చించాలి ఎక్కడికి వెళ్ళినా కూడా. నాకు కాదు ప్రభు, నాకు కాదు అంటాడు కీర్తనకారుడు. మహిమ ఘనత నీకే అని చెప్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఆ హల్లెలూయా. మహిమ ఆయనకే వెళ్ళాలి. అందుకే సంగమా, ఆయన హృదయాలు ఎరిగిన వాడు. ఆ మహిమ నువ్వు ఎవరికి ఇస్తున్నావో ఒకసారి ఆలోచించు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. సామెతలు 3. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. ఆమేన్. దయను సొలొమోను తన కుమారుడికి రాసిన లేఖనం ఇది. ఈ సామెతలు తన కుమారుడు రెహబాము కొరకు రాసిన ఇది. నా కుమారుడా, నా కుమారుడు అంటూ ఉంటాడు. కానీ దేవుడు తన ఆత్మ ద్వారా రాశాడు కాబట్టి అది మనకి కూడా వర్తిస్తుంది. దేవుని సంగమా, ఆయన ఆజ్ఞలకు కానీ లోబడితే మన దినాలు అంత దీర్ఘ ఆయుష్ ఇస్తానన్నాడు, సమాధానం ఇస్తానన్నాడు. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు 91:16లో. విత్ లాంగ్ లైఫ్ దీర్ఘాయువు చేత అతన్ని దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకి దీర్ఘ ఆయుష్ ఇస్తాడు. దీర్ఘ ఆయుష్తో పాటు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి చాలా మందిని, వాళ్ళు 90, 101, కానీ అయినా కూడా వాళ్ళు పుష్టిగా హెల్తీగా ఉంటారు. అది లైఫ్ అంటే. వాళ్ళకి దేవుడు ఇచ్చిన లైఫ్. 70 అధిక బలం ఉంటే 80. 80లో ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా చూస్తున్నారంటే అది దేవుడి దీవెనలు కాకపోతే ఏంటమ్మా? నిజంగా దేవుడు మాట మనకి కొంతమంది జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోయింది దేవుడు ఎంత నమ్మదగిన వాడని. ఆయన బ్లెస్సింగ్ ఎప్పుడు, ఆమేన్, హల్లెలూయా, దీనుల మీద, ఆయన మాటలు లోబడే వారి మీద, ఆయన్ని ప్రేమించిన వారిని. కొంతమంది మనుషుల్ని చూసే కొద్దీ నీకు వెంటనే దేవుడే జ్ఞాపకానికి వస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం అలాంటిది, నెరవేర్చేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, ఆయన మనల్ని ఆయన ప్రేమించిన వారికి ఆయన ఏం సిద్ధపరిచాడో చూడండి కొత్త నిబంధనలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఏంటవి? ప్రేమించే వారికి, తన ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడు? అది కంటికి కనబడదు, అవి చెవికి వినబడదు, అది చెవులకి వినబడదు, హృదయానికి గోచన కానిది తన ప్రేమించిన వారికి అని సిద్ధపరిచాడంట. కొన్ని ఇక్కడ కొత్త నిబంధనకు వస్తే ఆయన కొన్ని అవన్నీ స్పిరిచువలే, ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్. మీరు చూడండి, ఎప్పుడన్నా కానీ తన ప్రేమించిన వారికి వాళ్ళ ఆత్మలో ఎదుగుతారు, ఆత్మ విషయాలు గ్రహిస్తారు, ఆత్మ విషయాలు మర్మాలు దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. ఎందుకంటే దేవుడి సంగమా, వాళ్ళు ప్రేమ దేవుని తప్ప ఇంకా దేన్ని ప్రేమించట్లా. లోకాన్ని ప్రేమించట్లేదు,
డబ్బుని ప్రేమించట్లేదు, హోదాని ప్రేమించట్లేదు, వాళ్ళ ధనాన్ని ప్రేమించట్లేదు. వాళ్ళ ప్రేమ వాళ్ళు ఎంత ఉన్నా కూడా, దేవుడు వాళ్ళని ఎంత దీవించినా కూడా, వాళ్ళ దృష్టి నిరంతరము దేవుడి మీద ఉంచారు కాబట్టి వాళ్ళ కొరకు కొన్ని సిద్ధపరిచాడంట. ఆమేన్, హల్లెలూయా. యాకోబు గ్రంథం 1:12 చూడమ్మా. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. ఆమేన్. తనని ఆమేన్. ప్రేమించిన వారికి దేవుడు ఏం చేశాడంట? జీవ జీవ కిరీటాన్ని కిరీటముని కిరీటము. సిద్ధపరిచాడంట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కానీ మనం ఏం చేయాలి? శోధనని జయించాలి. జయించాలి. ఆమేన్. శోధనలు వచ్చినప్పుడు బాధ కలిగిద్ది. శోధనలు వచ్చినప్పుడు భయపడతాం. శోధనలు వచ్చినప్పుడు నానా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని సంగమా, నువ్వు గనక ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు జయించేవారుగా ఉండాలి. జయించేవారుగా ఉంటే నిలబడి ఆ యొక్క పరీక్షని నువ్వు గనక జయిస్తే గనక, నువ్వు దాంట్లో పాస్ అవుతే గనక, ఆయన్ని ప్రేమించిన వారికి ఏం సిద్ధపరిచాడు? జీవ కిరీటాన్ని జీవ సిద్ధపరిచాడు. కిరీటాన్ని. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తెలుసా ఆమేన్. జీవ కిరీటం దేనికి ఇచ్చాడో? శోధన సహించు. శోధన జయించిన శోధన వారికి. జయించారు. ఆమేన్, హల్లెలూయా. శోధన వచ్చినప్పుడు బాధపడిపోతూ ఉంటాను. అయ్యా నేను శోధింపబడతాను. బాధపడమాక. నువ్వు ధన్యుడు అంటున్నాడు. It's a blessing. దాన్ని జయించిన వాడు ధన్యుడు అంటున్నాడు. అది ఏ రూపంలో శోధన వస్తుందో నీకు తెలియదు. శోధన అయితే మన చుట్టే ఉంటుంది. కానీ దేవుని సంగమా, నానా విధాలుగా వస్తాయి, నానా రూపాలతో వస్తాయి శోధనలు. కానీ మనం దేవుడి బిడ్డలై ఉన్నాం. ఆ శోధన మనం ఎరిగి ఉండాలి. ఆ శోధన ఎరిగి మనం జయించేవారుగా ఉండాలి. జయించిన వారికి దేవుడు జీవ అనుగ్రహించే కిరీటాన్ని. వారికి అనుగ్రహించే జీవ జీవ కిరీటం నీ కొరకు సిద్ధంగా ఉందని చెప్తున్నాడు. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Amen. నీ కొరకు ఒక జీవ కిరీటం నువ్వు గనక నిలబడి ఆ శోధనను జయించేవారుగా ఉండాలి. దేవుని సంగమా, 2వ అధ్యాయం, అదే యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆమేన్. ఆమేన్. తన ప్రేమించిన వారికి ఏం చేశాడు? దేవుడు రాజ్యమునకు రాజ్యంలోకి వారసులుగా. వారసుడుగా ఆయనని నియమించున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేమవ్వాలంట? వారసులు. దేవుని రాజ్యమునకు వారసులు. దానిపైనమ్మా తన్ను లోక ప్రేమించే విషయములో వారు. దరిద్రులై ఉండాలి. లోక విశ్వాసమందు విషయంలో భాగ్యవంతులుగా. నువ్వు దరిద్రుడై. దరిద్రులై. ఇప్పుడు విశ్వాసమందు ప్రీచింగ్ మరి ప్రాస్పెరిటీ భాగ్యవంతులుగా. గాస్పెల్కి, ఇది ప్రాస్పెరిటీ గాస్పెల్కి అగేన్స్టా కాదా? Against it. మీరు చెప్పండి అమ్మా. అవును. లోకధనమును కావాలా నీకు, పరలోక ధనము కావాలని ఆలోచించు. పరలోక ధనము కొరకు నువ్వు పాకలాడుతుంటే నిన్ను పరలోక రాజ్యంలో నీకు వారసుడుగా నేను నియమిస్తున్నాడు. చూసారా? నీకు లోకధనం ఉంటే వస్తుంది, నువ్వు ఎంత పాకలాడినా వస్తుంది. కానీ ఆ దేవుని రాజ్యంలో ఉంటావు లేదనేది గ్యారంటీ ఉంటుంది. అందుకే ఆయన అంటాడు పౌలు గారు, ఆయన లెటర్స్ లో అన్నిట్లో చెప్తాడు పైవాటి గురించి. ఆమేన్, హల్లెలూయా. నీ నిత్య జీవం అక్కడే, నీ సమస్తం అక్కడే ఆయన దగ్గర ఉంది. వాటి కొరకు పాకలాడమని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుడు రాజ్యంలో నీకు వారసుడుగా నీకు ఒక చోటు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆయన సిద్ధపరిచాడు. అది కంటికి కనపడవు, చెవులకి వినపడవు, అది మన హృదయానికి గోచరము కానిది. తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరిచింది. దాన్ని ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళ కొరకు సిద్ధపరిచింది ఇదేనమ్మా. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. 8:28.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమె ఆమేన్. మేలు కలుగుతుంది నీకు మేలు సమస్తంలో నీకు మేలుగే ఇద్ది చివరికి. Hallelujah. నేను ఆమేన్. దృఢంగా నమ్ముతా ఈ వాక్యాన్ని. ఇదొకటి యోబు 8:7. అసలు నిజంగా అది మనకు మన హృదయాన్నిలో ఇదైపోతే బా ఎంత మంచి వాక్కు తెలుసా. నీకు ఎన్ని ఉన్నా కూడా వాటి అన్నిట్లో నుంచి ఆయన నీకు మేలుగానే ఆయన చేస్తున్నాడు. Hallelujah. అంతా మన మంచికే. నీకు అవును. ఏది జరిగినా ఎందుకు ఇది అని అనుకోమాకండి, అన్ని నీ మేలుకే జరుగుతుందని చెప్తున్నాడు. Amen. నీకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అన్ని నీ మేలు కొరికే. Hallelujah. All things are working together for your good to them that love God, to them that are called according to his According to purpose. his purpose. ఆయన Hallelujah. ప్రణాళిక చొప్పున నువ్వు పిలువబడి ఉన్నావు కాబట్టి ఆయన ఆలోచనలన్నీ నీ జీవితాల్లో నెరవేర్చబడతాయి. అది నీ మేలు కొరికే అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి? తన ప్రేమించిన వారికి. దేవుని సంగమా, నీ ప్రేమ ఎక్కడుంది ఇది నాన్న? పై వాటి మీద ఉందా, లోక వాటి మీద ఉందా? లోక వాటి మీద ఉందైతే అది విడిచిపెట్టి ఆయన్ని వెంబడించండి. అవి విడిచిపెట్టి ఆయన్ని వెంబడించండి. ఎందుకంటే ఒక మాట అంటాడు ద్వితీయోపదేశ కాండము 7:9 టైం అయిపోయిందమ్మా తొందరగా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింప చేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆమేన్. Amen. ఆమేన్. He who keeps a covenant and mercy with them that love him. Amen. హల్లెలూయా. ఆయన ఒక నిబంధన నీతో చేస్తున్నాడు. ఆ కొత్త నిబంధనలో కూడా నీకు నిరంతరము కృప ఎమ్మడి కృప, కృప ఎమ్మడి కృప నీకు మీద ఉంటుంది. ఆమేన్. కృప అనేది నీకు ఇచ్చేసాడు. ఇంకా ఆ కృపే పని చేసుకుంటూ వెళ్తుంది. ఆ కృపే నిన్ను బలపరుస్తుంది. ఆ కృపే నిన్ను నిలదీస్తుంది. ఆ కృపే నీకు సమస్తం చేయించే శక్తి ఆ కృపే నీకు ఇస్తుంది. దేవుని సంగమా, ఆయనని ప్రేమించిన వారిదే ప్రభు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14:23 23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. ఆమేన్. ఎంత గొప్ప ఆమేన్. మాట అమ్మా. మన ప్రభు ని ప్రేమిస్తే తండ్రి నిన్ను ప్రేమిస్తాడంట. తండ్రి నిన్ను ప్రేమిస్తే వాళ్ళిద్దరు కలిసి నీలోకి వచ్చి నివాసం నివాసం చేస్తారంట. చేస్తారు. నువ్వు దేవుడు ఆలయంగా మార్చబడతావు. ప్రభు నామానికి హల్లెలూయా. మహిమ కలుగును. Hallelujah. అని చెప్తూ ఉంటాడు ప్రభు. ఆయన్ని ప్రేమిస్తే గనక, నువ్వు నన్ను ప్రేమిస్తావని చెప్తే గనక నా మాటల్ని గైకొని ఉన్నాడు. గైకొంటాను. నా మాటలు మీరు జాగ్రత్త మీ హృదయాల్లో మీరు దాచుకుంటారు అంటున్నాడు. ఇఫ్ అ మ్యాన్ లవ్స్ మీ వి విల్ కమ్ అన్ టు హిమ్ అండ్ మేక్ అవర్ అబోర్డ్ విత్ హిమ్. హల్లెలూయా. తండ్రి అది మాట. దేవుడు వస్తున్నాడు, తండ్రి వస్తున్నాడు, అలాగే కుమారుడు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఈ ఆలయంగా మార్చబడుతుంది. ఎవరికంటే ఆయన్ని ప్రేమించగలిగితే. కుమారుని ప్రేమిస్తే గనక తండ్రిని కూడా నిన్ను ప్రేమిస్తాడంట. తండ్రి ప్రేమిస్తే ఇంకా చూసావు ఎలా అబ్రహాంని దీవించాడు, ఇషాక్ని ఎలా దీవించాడు, యాకోబ్ని ఎలా దీవించాడు, యోషేఫ్ని ఎలా దీవించాడు, అనేక మందిని ఎలా లేవనెత్తాడు, వాళ్ళని తోడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, తండ్రి ప్రేమిస్తే నువ్వు కుమారుని ప్రేమిస్తే గనక తండ్రిని ప్రేమించినట్లే. తండ్రిని ప్రేమించిన వారు ఎప్పుడు నిరంతరము దేవుడు వాళ్ళకి తోడై ఉంటాడని సెలవిచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. నీ ప్రేమ ఆయన మీద ఉంచండి. ఆమేన్. ఈ చివరి దినాల్లో దేన్ని ప్రేమించమాకండి. ఆమేన్. హల్లెలూయా. మొత్తం నీ సమస్త ప్రేమ అంతా ఆయన మీద ఉంచితే గనక నువ్వు అందరినీ ప్రేమించగలవు, నీ శత్రువుని ప్రేమించగలవు, అలాగే నీ పిల్లల్ని నీ భార్యని కూడా నువ్వు ప్రేమించగలవు. అట్టి ప్రేమ
ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఆ ప్రేమ మనకు అనుగ్రహిస్తాడు. కానీ నీ దృష్టి మటుకు చివరి దినాల్లో ఆయన మీదే ఉంచాలి. దేవుని సంగమా, దేవుడి కొద్దిగా మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రభు నీ వాక్కు నేను ఇచ్చి ఉన్నాను. ప్రభు నాయనా, నీ బిడ్డలు విన్నున్నారు ప్రభు.